కొన్నిసార్లు నేను కొన్ని సంవత్సరాల క్రితం బాధపడుతూ ఉంటే, దేవా చేసిన ప్రార్థనకు జవాబు రావట్లేదు అని చాలా వేదన బాధపడుతుంటే, దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం, నా మొహాన్ని చూడు, నా చెయ్యిని చూడొద్దన్నారు. అప్పుడు మాత్రమే జీవితాంతం నిలిచుంటామన్నారు. అదేం ప్రభా అనుకున్నా చాలా సంవత్సరాల క్రితం. నా చెయ్యిని చూడొద్దు, నా మొహాన్ని చూడు, అప్పుడు మాత్రమే నువ్వు జీవితాంతం నిలిచుంటావు అన్నారు. తర్వాత దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం, నా చెయ్య నా శక్తికి సాదృశ్యం. పవర్, అద్భుతాలకి నా శక్తికి సాదృశ్యం. నా ఫేసు నా స్వభావానికి సాదృశ్యం. నా చెయ్యి చూసిన వాళ్ళు నశించిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. కాసేపు పొగిడారు నన్ను, కాసేపు తిట్టుకున్నారు. నా శక్తిని చూపించా, మన్నాను కురిపించా, బండ నుంచి నీళ్ళు ఇచ్చా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా చూసా, బట్టలు అరిగిపోకుండా చూసా. అద్భుతం, అద్భుతాలు. నా చెయ్యిని చూశారు వాళ్ళు, నా చెయ్యిని మాత్రమే చూశారు వాళ్ళు, అంటే నా శక్తిని మాత్రమే చూశారు. కొడిగారు, సనిగారు, నశించిపోయారు. కానీ మోషే నా చెయ్యిని చూడలా, నన్ను చూశాడు, నా మొహం చూశాడు, నా స్వభావం చూశాడు. అందుకని బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి తన శక్తిని చూపించాడు, కానీ మోషేకి తన మార్గాలను చూపించాడు. శక్తిని చూపించిన వాళ్ళు నశించిపోయారు, కానీ దేవుడి యొక్క స్వభావం, ఆయన బుద్ధి, తత్వం, మార్గం చూపించినాడు మోషే గొప్పోడయ్యాడు. దేవుడు నాకు నేర్పిన పాఠం, కొన్నిసార్లు నాకు శక్తిని చూడలేకపోవచ్చు, కొన్ని కారణాల వల్ల, అనేక కారణాలు ఉండొచ్చు. కానీ అదే నమ్ముకుంటే నువ్వు జరిగినప్పుడు స్తోత్రం అంటావు, జరగనప్పుడు ఏం దేవుడా అంటావు. కానీ ఎప్పుడైతే నా స్వభావం చూసావో అప్పుడు నన్ను హత్తుకునే జీవితాంతం నన్ను విడిచిపెట్టకుండా బతుకుతావు అన్నాడు దేవుడు. హల్లెలూయా.